నాయుడుపేటలోని కమ్మవారిపాలెం గ్రామస్తులు పోలింగ్ను బహిష్కరించారు. 400 ఓట్లున్న కమ్మవారిపాలెంకు సమీపంలోని నాయుడుపేటకు రోడ్డు సౌకర్యం లేదని, రోడ్డు నిర్మించేదాకా ఓటు వేయబోమని నిర్ణయించారు. అధికారులు నాయకుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు గ్రామస్తులు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 71% పోలింగ్ నమోదైంది. దర్శి నగర పంచాయతీ పరిధిలోని 132వ పోలింగ్ బూత్ లో టీడీపీ 2వ వార్డు కౌన్సిలర్ వేమిరెడ్డి చెన్నారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారు. దీంతో పోలింగ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. దర్శి మండలం బొట్లపాలెం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వైసీపీ టీడీపీ వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు లాఠీచార్జ్ చేసి 2 వర్గాలను చెదరగొట్టారు. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 65.97% పోలింగ్ నమోదైంది. కాగా అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న అనకాపల్లి, ఎలమంచిలి, చోడవరం, నర్సీపట్నం, పాయకారావుపేట, ముడుగుల శాసనసభ నియోజకవర్గాల్లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా బెజవాడ, నెల్లూరు, ప్రకాశం, అనకాపల్లి ఓటింగ్ సరళిని గమనిస్తే బెజవాడ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనే వివాదాస్పద ఘటనలు చోటు చేసుకున్నాయి.